వీటిలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఈ 2 ఏళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఆ సూపర్ 6 సూపర్ 7 హామీలు ఏది కూడా నెరవేర్చకుండా ప్రజలందరూ కూడా అందరినీ కూడా మోసం చేసే కార్యక్రమాలు. బాబు వస్తే జాబ్ అన్నారు, ఏ జాబు లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో స్టీల్ ప్లాంట్లో నిర్వాసితులు ఎవరైతే కాంట్రాక్ట్ లేబర్ ఉన్నారో సుమారు 5,000 మందికి కాంట్రాక్ట్ లేబర్ కడుపు కొట్టారు వీళ్ళందరూ కూడా. అదే కాకుండా స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళు స్వచ్ఛందంగా 2,000 మంది పైన వాళ్ళు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకునే విధంగా, ఎందుకంటే జీతాలు అవ్వకుండా వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే విధంగా మనం చూసాం. చాలామంది బాబు ఎలక్షన్ ముందు ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లో ఊగిపోయి వాళ్ళు మొత్తం పెద్ద ఎత్తున యూత్కి అంతా యువతకు ఉద్యోగాలు రాని పక్షంలో నిరుద్యోగ వృత్తి ప్రతి మహిళకు 1,500 అన్నారు. 50 సంవత్సరాలు దాటినటువంటి అందరికీ కూడా బీసీ ఎస్టీ మైనారిటీలు అందరికీ కూడా పెన్షన్ అన్నారు. ఇవన్నీ చేయకుండా ప్రజలను మోసగించి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో అవినీతి 3,50,000 కోట్లు అప్పు చేసి ఇప్పటి వరకు ఈ అప్పు అంతా కూడా అమరావతి నీళ్లు తోడడానికి అక్కడ ఉన్నటువంటి గెట్ల కప్పడానికి తప్ప దేనికి పనికిరాలేదు. ఒక కొత్త పెన్షన్ లేదు. ఇప్పటికి 2 సంవత్సరాలు అయిపోయింది. ఉద్యోగాలు లేవు, ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి. దేశంలోనే ఎక్కడ లేని విధంగా పెట్రోల్ హైక్ చాలా పెద్ద ఎత్తున పెట్రోల్ ఈ రాష్ట్రంలో ప్రజల నుంచి దోచుతున్నారు. అదే కాకుండా మనం చూస్తున్నాం కరెంటు బిల్లు, వాటర్ ట్యాక్స్లు, హౌస్ ట్యాక్స్లు విపరీతంగా పెంచి మొత్తం ప్రజల నడ్డు విరగొడతారు వీళ్ళు. మరి వీళ్ళు ఏంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అడ్రస్ లేకుండా వాళ్ళు వెళ్ళి తెలంగాణ రాష్ట్రంలో పడుకుంటారు. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి అక్కడ పడుకొని ఇక్కడ ఈ రాష్ట్రంలో ప్రజలు ఏమైపోయినా మాకు పర్వాలేదు, విపరీతమైనటువంటి ఈ ట్యాక్సులతో ప్రజల్లో ఈ నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోయి మరి వీళ్ళు వచ్చి 2 సంవత్సరాలు కేవలం రాజధానిలో ఆ యొక్క అమరావతిలో కేవలం 30,000 ఎకరాలు సరిపోక ఇంకో 30,000 ఎకరాలు మళ్ళీ ల్యాండ్ ఎక్విజిషన్ అంట. అంటే వీళ్ళు చేస్తుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప ప్రజలకు ఎటువంటి న్యాయం జరగలేదు, ఎటువంటి సంక్షేమ పథకాలు అందలేదు, బాబు వస్తే జాబ్ రాలేదు. మొత్తం డిఎస్సి అంతా కూడా ఒక్కొక్కరి దగ్గర 15 లక్షలు 20 లక్షలు దోచేసి అమ్మాయికి కష్టపడి చదువుకున్నటువంటి విద్యార్థులందరికీ కూడా అన్యాయం జరిగింది. డిఎస్సిలో చదువుకున్నటువంటి వారు ఎగ్జామ్కి అటెండ్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా మోసం చేశారు. ఈ కార్యక్రమం మీద రాబోయే రోజుల్లో మళ్ళీ 8వ తారీఖు 12వ తారీఖు పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతాయని ఈ యొక్క 2 సంవత్సరాల వెన్నుపోటు దినోత్సవంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కొత్త పథకాలు చేపట్టాలని మరి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ కోసం అధికారంలోకి రావడం కోసం స్టీల్ ప్లాంట్ గురించి ఎన్నో అబద్ధాలు చెప్పినటువంటి దేశంలోనే ఒక గొప్ప స్టీల్ ప్లాంట్ని మూసివేసే దిశగా ఈరోజు ప్రయాణం చేస్తూ మనకు స్టీల్ ప్లాంట్ మూసి మనకు పొల్యూషన్ మిగిల్చాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించి విశాఖపట్నానికి సంబంధించి మరి గాజువాక ప్రాంతానికి సంబంధించి గంగవరం పోర్టు తాలూకా పొల్యూషన్ కానీ, ఆదాని సిమెంట్ ఫ్యాక్టరీ తాలూకా పొల్యూషన్ కానీ, స్టీల్ ప్లాంట్ మూసివేత కానీ, మూసివేత సందర్భంగా ఉద్యోగాలు కోల్పోయేటువంటి పరిస్థితులు కానీ, వారికి రావాల్సినటువంటి రాయితీలు రాకపోగా మరి వారిని ఇబ్బంది పెట్టేటటువంటి దిశగా ఈ రోజున ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఉన్నవి చాలా ఉన్నట్లుగా మరి ఇక్కడ అన్యాక్రాంతమైపోతున్నటువంటి కొండలు కానీ మట్టి ద్వారా కానీ, లేకపోతే అక్కడ తీస్తున్నటువంటి ఇసుక ద్వారా కానీ, ఈ ప్రాంతంలో ఉన్న గ్రావెల్ తవ్వకాల ద్వారా కానీ కొత్త పొల్యూషన్ ఇచ్చేటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ రోజున గారు మాటలో చెప్పాలనంటే వారు చేసేటటువంటి రాజకీయ వృత్తి ద్వారా నారా అనేటటువంటి ఇంటి పేరునే ఒక వెన్నుపోటు చంద్రబాబు నాయుడుగా ఇంటి పేరునే మార్చుకునేటటువంటి ఒక పరిస్థితి ఈ రోజున దాపురించింది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఏదో గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు. మేము వచ్చిన వెంటనే మెగా డిఎస్సి చేసి ఇన్ని వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మీరు చేసినటువంటి మెగా డిఎస్సిలో, మీరు ఏర్పాటు చేసిన మెగా డిఎస్సిలో మీరు ఏదైతే రిక్రూట్మెంట్ చేసామనుకున్నారో దాంట్లో జరిగినటువంటి అవకతవకల్ని కూడా చెప్పండి. మీరు ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చారో, ఎన్ని వేల మరి జరిగినటువంటి అవకతవకలు ఉన్నాయో వాటిని కూడా మీరు అర్హత లేనటువంటి వారికి ఎంపిక చేయడమే కాకుండా స్పోర్ట్స్ కోటాని పక్కదారి పట్టించే పరిస్థితులే కాకుండా అందులో జరిగిన అవినీతిని మరి మీరు పైకి చెప్పకుండా ఏదో మెగా డిఎస్సి అని చెప్పి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం, మీకు నీతి నిజాయితీగా పరిపాలన సాగించి
మీకు ధైర్యం ఉంటే మేము అడుగుతున్నటువంటి డిమాండ్ ఒక సిట్టింగ్ జడ్జి చేత కానీ లేకపోతే ఒక సిబిఐ ఎంక్వైరీ కానీ వేయమని చెప్పేసి మేము అనేక కార్యక్రమాల ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ రకంగా మీరు నిజంగా నిజాయితీగా పరిపాలన చేసేటువంటి వారు అయితే, అందులో ఎలాంటి అవకతవకలు జరగకపోతే మరి సిబిఐ దర్యాప్తుకు మీరు ఒప్పుకొని సిబిఐ దర్యాప్తు చేసి ప్రజలకు నిజం చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది అని చెప్పి మీ నిజాయితీ నిరూపించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ